ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు, మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం ధ్యానించుకుందాం. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. బైబిల్లో చూస్తూ ఉన్నాము, సమూయేలు దైవజనుడిని దేవుడు మాట్లాడి యెషై కుమారులలో ఒకరిని అభిషేకించమని దేవుడు సమూయేలుకు చెప్తాడు. సమూయేలు యెషై దగ్గరికి వచ్చి, నీ కుమారులలో ఒకరిని యెహోవా అభిషేకించమన్నాడు అని మాట్లాడుతాడు. అయితే మొదటి వాడు సమూయేలు దగ్గరికి రాగా సమూయేలు మనుషులు అనుకుంటాడు, ఇతడే యెహోవా కోరుకున్నవాడు అనుకుంటాడు. కానీ దేవుడు అంటాడు, నేను ఇతన్ని కోరుకోలేదు అంటాడు. అలాగే రెండవ వాడు, అలాగే మూడవ వాడు, అలాగే 7 వచ్చి మీరు కోరుకోలేదని దేవుడు చెప్తాడు. ఇంకనూ ఉన్నారా అని సమూయేలు యెషైని అడగగా, కడసారి కుమారుడు చిన్నవాడు దావీదు ఉన్నాడు, అతను గొర్రెలు కాయుటకు వెళ్ళాడు అని చెప్తాడు. అయితే సమూయేలు, అతడు వచ్చే వరకు నేను ఇక్కడే అతన్ని పిలిపించండి అన్నప్పుడు యెషై సరే అని దావీదును తీసుకురమ్మని చెప్తారు. దావీదు దూరముగా వస్తూ ఉన్నప్పుడే సమూయేలు చూస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇతనిని నేను అభిషేకిస్తున్నాను, ఇతడే నేను ఏర్పరచుకున్నవాడు అని దేవుడు సమూయేలుతో మాట్లాడుతాడు. అయితే దావీదు ఎన్నిక లేనివాడు, దావీదు కడసారి వాడు. దావీదు అన్నలేమో యుద్ధం చేసేవాళ్ళు కానీ దావీదు మాత్రం గొర్రెల కాపరి. అయితే కుటుంబంలో ఎన్నిక లేనప్పటికీ దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. మనుషులు త్రోసివేసినప్పటికీ దేవుడు త్రోసివేయని దేవుడు. యోసేపు చూడగలుగుతూ ఉన్నాము. యోసేపు అతని అన్నదమ్ములు అతని కొట్టారు, అతనిని అమ్మివేశారు, త్రోసివేయబడ్డాడు. అయితే త్రోసివేసినప్పటికీ యోసేపును దేవుడు లక్ష్య పెట్టాడు. దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసే దేవుడు, గొప్ప చేసే దేవుడై ఉన్నాడు. త్రోసి వేసిన వారిని త్రోసి వేయకుండా దేవుడు లక్ష్య పెట్టే దేవుడై ఉన్నాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చునుగా. ఆమె ప్రార్థన. ప్రభువా, నీకు స్తోత్రాలు. మనుషుల పై రూపాన్ని చూస్తారు, మీరైతే హృదయంను చూసే దేవుడు తండ్రి. నైనా మేము నీ సన్నిధిలో నైనా నమ్మకంగా పరిశుద్ధంగా ఉండడానికి సహాయము దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం.